Hello all, welcome back to our YouTube channel. So guys, it's day 13 of our 50 days challenge. I hope మీరందరూ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మంచిగా చదువుతున్నారు, టార్గెట్స్ అన్నీ అచీవ్ చేస్తున్నారు, మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటున్నా. సో ఐ నో హైదరాబాద్లో చాలా దారుణంగా పోరాటం చేస్తున్నారు, చాలామంది ఫైట్ చేస్తున్నారు, ఫుల్ హల్చల్ ఉంది. బట్ గవర్నమెంట్ ఇంకొక డిసిషన్కి రావట్లేదు, ఒక ప్రాపర్ డిసిషన్ అనేది తీసుకోవట్లేదు, మనకి ఏ నోటీస్ ఇవ్వట్లేదు. తెలంగాణ వచ్చి అందరికీ న్యాయం అయిందో లేదో కానీ నిరుద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు ఇంకా న్యాయం అవ్వట్లేదు, ఇంకా పోరాడుతూనే ఉన్నాం. సో జనరల్గా ఏంటి అంటే ఇప్పటి వరకు మనం చదివిన దాంట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అయింది, తెలంగాణ మూవ్మెంట్ అయింది, ఇవన్నీ చదువుతున్నాం చూసినాం. కానీ ఉద్యోగాల కోసం ఇంకా ఉద్యమం జరుగుతుందంటే నాకు తెలిసి అది మన తెలంగాణలో మాత్రమే అవుతుంది కావచ్చు. ఇంత కష్టపడి ఇంత పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఇంకా నిరుద్యోగం ఉంది అని అంటే, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు స్టేట్ వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, స్టిల్ ఇంకా సఫర్ అవుతున్నాం మనం. అదే కదా మరి పంచాయతీ. నిరుద్యోగులంతా ఇంత సఫర్ అవుతున్నారు, ఇంత పోరాడుతున్నారు. ఈవెన్ నేను మొన్న 3 days బ్యాక్ కూడా ఒక వీడియో చేసిన, వద్దు ఈ టైంలో అస్సలు వద్దు, మనం ప్రిపేర్ అవుదాం అని అనుకున్నా కానీ ఇంత తీవ్రంగా అవుతుంది, ఇంత ఒక రేంజ్లో వెళ్తుంది అని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని డేస్ ఎగ్జామ్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్, చాలామంది రాస్తున్నారు, చాలామంది ఎప్పటి నుండో ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2కి అయితే ఇంకెక్కువ కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇట్లని ఇదే మైండ్ సెట్తోని లేదు, ఖచ్చితంగా ఒక జాబ్ మనదై ఉండాలి, మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, గట్టిగా చదవాలి అని చెప్పి ఇదే మైండ్ సెట్తోనే ఉండే. బట్ ఇప్పుడు అనిపిస్తుంది నీళ్ళ కోసం నిధుల కోసం పోరాడినట్టే నియామకాల కోసం కూడా పోరాడాల. ఎందుకంటే మన దాంట్లో మన తెలంగాణలో ఏదైనా లొల్లి పెడితేనే వస్తుంది. సాఫ్ట్ కార్నర్గా అసలు ఇప్పటి వరకు ఏ ఒక్క పంచాయతీ అవ్వలేదు. తెలంగాణ మూమెంట్ చదువుతున్నప్పుడు ఫుల్ జోష్గా చదువుతాం. ఇంత జరిగిందా అసలు మన కళ్ళ ముందర, మన దగ్గర ఉన్న హైదరాబాద్లో ఇంత అయిందా, ఓయోలో ఇంత అయిందా అని చెప్పేసి అదంతా బుక్లో చదువుతున్నప్పుడు ఇమాజినేషన్ మన కళ్ళ ముందర కనిపిస్తుంది. సేమ్ అట్లాగే మళ్ళీ ఇంకోసారి ఉద్యమం అయ్యేటట్టే ఉంది. అండ్ ఇండియాలో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని అంటే మన కంట్రీ ఇంకెప్పుడు డెవలప్డ్ కంట్రీగా మారుతుంది అంటే, తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు స్కూల్లో ఉంటుండే కాబట్టి అంత ఐడియా లేదు అసలు ఏం జరుగుతుంది అని. హాలిడేస్ ఇచ్చిండ్రు మంచిగా, అరే ఇట్లా జరుగుతుందట, మంచి హాలిడేస్ ఇచ్చిండ్రు అని అనుకునే టైం అది. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఇంత తీవ్రంగా ఉంటుందా, ఇంత ఘోరంగా ఉంటుందా అని చెప్పి. కానీ ఏది ఏమైనా ఒకవేళ పోస్ట్పోన్ అయినా కూడా నాకు ఒక్కటి అనిపించింది, ఎంత పెద్ద ఉద్యమం ఏమైనా పోస్ట్పోన్ చేసినా కూడా 3 months తర్వాత మనం ఎగ్జామ్ రాయాల్సిందే కదా. సో మనం ఇప్పటి నుండి ఇంకా ఆ పోస్ట్పోన్మెంట్ని కూడా పాజిటివ్గా తీసుకుంటే మనకి మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ నా సబ్స్క్రైబర్స్కి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి టెలిగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఫాలో అయ్యే వాళ్ళకి ఏంటి అని అంటే ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, 3 months తర్వాత అయినా ఎగ్జామ్ రాయాల్సిందే. సో ఇప్పటి నుండి ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా గట్టిగా చదవాలి. ఈ టార్గెట్స్ అన్నిటినీ నేను ఫినిష్ చేసుకుంటూ పోతున్నా. సేమ్ మీరు కూడా అట్లనే ఫినిష్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నా. సో నాతో పాటు ఎవరు ఎగ్జామ్ వరకు ఇట్లాగే ప్రిపేర్ అవ్వాలి, ఇట్లాగే టార్గెట్స్ ఫినిష్ చేయాలి, ఇట్లానే పెట్టుకుంటూ చదవాలి అని అనుకునే వాళ్ళు నాకు కమెంట్స్ చేయండి. ఎగ్జామ్ ఎట్లాగో ఉంటుంది అని తెలిసి కూడా మనం టైం వేస్ట్ చేస్తే మన మూర్ఖత్వమే అవుతుంది. 3 months తర్వాత అయినా ఎగ్జామ్ రాయాల్సిందే కాబట్టి నేను డిసైడ్ అయినా నా లాస్ట్ డే వరకు, నా ఎగ్జామ్ లాస్ట్ డే వరకు నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవుతా, ఖచ్చితంగా చదువుతా, నాతో పాటు మిమ్మల్ని కూడా చదివిస్తా. అందుకే టార్గెట్స్ అన్నిటివి పెడుతున్నా డైలీ. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి, అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఛానల్ని అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు. బికాజ్ నా ఛానల్ పేరే అది, స్టడీ విత్ మీ ఆస్పిరెంట్స్. అందరం కలిసి చదవాలి, ఇంతగానం పోరాడుతున్నాం, అందరం కలిసే కదా పోరాడేది. సో ఎగ్జామ్ కూడా అందరం కలిసే రాస్తాం కాబట్టి కాంపిటీషన్ వేరే వాళ్ళకంటే ఎక్కువ మనము తీసుకొని రావాలి, మనం ఇవ్వాలి టఫ్ కాంపిటీషన్. మనకు ఖచ్చితంగా జాబ్, మనలో ఒక 10 jobs అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా. నాకు రాకపోయినా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తా, మీకు రాకపోయినా పక్కన వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఎప్పటికైనా ఒక నాలెడ్జ్ని షేర్ చేసుకుంటే అది అస్సలు వృధా కాదు. సో మీరు కూడా నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ దట్. ఎప్పటికీ మీకు థ్యాంక్ఫుల్గా ఉంటా. సో
That's it for today, guys. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.